హలో ఎవ్రీవన్. ఈరోజు మేము సండే రోజు చేసుకున్న మటన్ కర్రీ, మేక మాంసం కర్రీ చూపించబోతున్నాను. నేనైతే కుక్కర్లో చేసా. నేను చెప్పిన ప్రొసీజర్లో మీరైతే నార్మల్ మనం కర్రీ వండుకునే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ముందుగా మటన్ అంతా కడిగేసి పెద్ద పీసెస్ ఏమైనా ఉంటే చిన్నగా కట్ చేసుకొని కడిగేసి పెట్టుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసేసి ముక్కలకైతే మంచిగా పట్టేలా మిక్స్ చేసుకున్నానండి. మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టించాను. మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోయినా మీ పోపులోనే అల్లం వేసుకోవచ్చు, కర్రీ ఉడికేటప్పుడు కారం కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇట్లా ఫాలో అవుతా, నేనైతే ఇలానే వండుకుంటా. ఆ తర్వాత ముందుగానే కూరగాయలు అంటే ఆనియన్స్ అవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ముందుగా కొన్ని పోపు దినుసులు, ఇంకా దాల్చిన చెక్క, బండ పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు వేసుకున్నా. ఎవరైతే మటన్ అయితే ఇష్టంగా తినని వాళ్ళు, స్మెల్ వస్తుంది, నీసు వాసన వస్తుంది అనుకున్న వాళ్ళైతే ఇట్లా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇలాంటి మసాలా దినుసులు వేసుకుంటే స్మెల్ ఫ్లేవర్ అనేది పోతుందండి. అది ఎవరైనా తినొచ్చు, ఈజీగా పోతుంది. ఆ స్మెల్ అనేది రాదు, నాన్ వెజ్ స్మెల్. సో ఆనియన్స్ వేసేసుకొని ఇంకా కరివేపాకు వేసేసుకొని అంతా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పీసెస్ అంతా వేసేసి కలుపుకోవాలా. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇలా మనం కలిపి చూస్తే కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తూ ఉండాలి. మళ్ళీ ఒకసారి పెట్టేసి కొంచెం ఇంకా ఇట్లా బుడగలు ఇట్లా మసులుతుంది కదా, అలా వచ్చినప్పుడు మనమైతే ఎసరు వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు గ్రేవీ ఇష్టం, కొంచెం నేను ముక్క నిండేటట్టు వాటర్ అయితే పోసేసుకొని ఇట్లా ఒకసారి ఇట్లా మసిలిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసానండి. వితౌట్ పైన విజిల్ లేకుండా పెట్టేసిన తర్వాత ఒక 8 విజిల్స్ 9 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలా. ముక్క ఉడకకపోతే మళ్ళీ ఒక 2-3 విజిల్స్, అట్లీస్ట్ 12 విజిల్స్ అన్న రావాలని. ముక్క అయితే మెత్తగా ఉడుకుతుంది. మీకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొంచెం ఒక విజిల్ ముందే దించేసుకోవాలా. సో నాకైతే ఇక్కడ నాకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ నచ్చింది. అక్కడ వరకు ముక్క కూడా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా మెత్తగా అయిపోయిందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర మసాలాతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేసిన తర్వాత మంచిగా కలుపుకొని సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఎందుకంటే కుక్కర్లోకి మంచిగా అనిపించదు కాబట్టి. చూసారా ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తుందో. కర్రీ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా, సాల్ట్ కూడా మంచిగా సరిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలోకి మంచిగా మటన్ కర్రీ వేసేసుకొని పక్కన ఆనియన్స్ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు. బగారా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఫీడింగ్లో ఉన్నా కాబట్టి అది యాడ్ చేయలేదు అంతే. ఈ న్యూ కమర్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.